తెలంగాణలో పురపోరులో హస్తం హవా కొనసాగింది. అర్బన్ ఓటర్లు సరిలేరు మీకెవరు అంటూ కాంగ్రెస్ పాలనకు జై కొట్టారు. పట్టణ ప్రజలు రేవంత్ నాయకత్వాన్ని కోరుకున్నారు. అటు గులాబీ ఇటు కాషాయ పార్టీని కాదంటూ సర్పంచ్ ఎన్నికల ఫలితాల మాదిరిగానే మున్సిపల్ ఫలితాలను అందించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ విజయంపై ధీమాగా ఉండటం పోటీకి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. లోక్సభ ఎన్నికల తర్వాత రాజకీయ గుర్తులపై జరిగిన ఈ స్థానిక ఎన్నికలు అన్ని పార్టీలకు బలపరీక్షగా మారాయి. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి తిరుగు లేకుండా పోయింది. మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో క్లీన్ స్వీప్ దిశగా హస్తం నిలిచింది. మున్సిపల్ ఎన్నికల విజయం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మున్సిపల్ రిజల్ట్స్ తెలంగాణలో హస్తానికి తిరుగులేదని స్పష్టం చేస్తూనే అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ పై మరింత బాధ్యత పెంచాయి. మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా 82 చోట్ల విజయం సాధించి జెండా ఎగరవేసింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అతి తక్కువ మున్సిపాలిటీలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఒక మున్సిపాలిటీని కైవశం చేసుకుంది. సుమారు 37 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల సభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు క్యాంపు రాజకీయాలు తెరలేపాయి. కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్, సిపిఐ చెరో 22 స్థానాలు గెలుచుకొని పలు సమూజ్జీవులుగా నిలిచాయి. మరోవైపు బీజేపీ తమకు బలమైన పట్టున్న కరీంనగర్ కార్పొరేషన్ను కైవశం చేసుకుంది.